హాయ్, మై నేమ్ ఈజ్ వెంకటి. ఈరోజు మొబైల్ డేటా ఆన్ చేసి మీ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లోని వైఫై ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీ మొబైల్ డేటా ప్లస్ హాట్స్పాట్ ఆన్ చేసి ఉంచుకోండి. తర్వాత కంప్యూటర్ ఆన్ చేసి హాట్స్పాట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్రజెంట్ హాట్స్పాట్ ఆన్ చేసి ఉంది, బట్ సిగ్నల్ లేదు. ఇప్పుడు సిగ్నల్ ఉందో చూద్దాం. మన హాట్స్పాట్ ఆన్ చేసి ఇప్పుడు నా సిస్టంలోని వైఫై సిగ్నల్స్ చూపిస్తుంది. ప్రజెంట్ 3 సిగ్నల్స్ చూపిస్తుంది. ఫస్ట్ నాదనమాట, గెలాక్సీ M17. నేను ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేశాను. అందులో గిట్హబ్ అని టైప్ చేశాను. అది కోడింగ్ సంబంధించింది అన్నమాట. ఓకే, వెబ్ పేజ్ ఓపెన్ అయ్యింది. వెబ్ పేజ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఒక కోడింగ్ చూపిస్తుంది అనమాట, గిట్హబ్ సంబంధించింది. రీప్లేస్ ద డూప్లికేట్ విత్ ద అప్లోడ్ మీన్స్ సంథింగ్ ఏదో ఉంది. నాకు ఒక కొత్త కోడ్ కావాలని చెప్పి టైప్ చేస్తున్నాను. క్రియేట్ ఏ న్యూ యాప్ డిజైనింగ్ కోడ్ జనరేటర్. ఓకే, క్రియేట్ ఏ న్యూ యాప్ డిజైనింగ్ కోడ్ జనరేటర్ అని టైప్ చేశాను. నాకు కొన్ని సైట్లు చూపిస్తుంది. ఒక కోడ్ చూపిస్తుంది డౌన్లోడ్ చేసుకోమని. దాని ఇంటర్ఫేస్ కూడా ఇలాగ ఉంది. జస్ట్ నేను ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం ఓపెన్ చేశాను, అంటే ఫ్యూచర్లో ఒక యాప్ బిల్డ్ చేయడానికి కోసం. అంత బాగానే ఉంది స్పీడ్. నెక్స్ట్ వన్ ఏంటంటే యూట్యూబ్ ఆన్ చేద్దాం. ఓకే, యూట్యూబ్ కూడా చాలా ఫాస్ట్గా ఓపెన్ అయ్యింది. ఓకే, యూట్యూబ్ ఇంటర్ఫేస్ ఉంది. ఓకే, సాంగ్ అది చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేద్దాం. దానికోసం నేను ఇంటర్నెట్ స్పీడ్ని బ్రౌజర్లోకి వెళ్ళి టైప్ చేశాను. ఓకే, నాకు కొన్ని సైట్లు చూపిస్తుంది. స్పీడ్ ఇంటర్నెట్ నాకు ఎంత స్పీడ్ ఉందో చూపిస్తుంది. ఓకే, ఆ స్పీడోమీటర్ చూపిస్తుంది ఇప్పుడు. ఓకే, నాది BSNL కాబట్టి అది ఎంత స్పీడ్, మ్యాక్సిమం 150 to 300 Mbps స్పీడ్ ఉండాలి. ఎంత చూపిస్తే చూద్దాం. ఓకే, వైఫై సిగ్నల్ కూడా బాగానే ఉంది.